మన ఫ్యామిలీ మెంబర్స్లో 60 సంవత్సరాలు దాటి సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, తెలిసిన విషయమే. అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ ఆల్రెడీ చాలామంది చేయించుకున్నారు. అయితే దీని పూర్తి ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసుకుంటే సీనియర్ సిటిజన్స్ కార్డు చేయించుకున్న వాళ్ళకి నెక్స్ట్ లేదా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న ప్రయోజనాలు ఏంటి అనేది చూసుకుంటే, ముఖ్యంగా బస్సు ఫెసిలిటీ చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో అప్ టు 25% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఏసీ బస్సెస్కి కూడా ఈ డిస్కౌంట్ అనేది వర్తింపజేస్తారు. కాబట్టి ఇది అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రైన్కి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే కేవలం లోవర్ బెర్త్ ఫెసిలిటీ అనేది సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది, లేదా రిజర్వేషన్ కౌంటర్స్లోని నెక్స్ట్ క్యూ లైన్లోని ఈజీ ప్రాసెసింగ్లోని హెల్ప్ అవుతుందండి. అదేవిధంగా అదే ఫ్లైట్కి సంబంధించి చూసుకుంటే ఫ్లైట్ అది కంపెనీకి దానికి సంబంధించి 10 to 25% అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ బ్యాంక్ విషయానికి వస్తే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయండి. ఎలా అంటే నార్మల్ సిటిజన్స్కిను సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0.25 to 0.75% ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈ సీనియర్ సిటిజన్స్కి అవైల్ చేసుకోవచ్చు. అదే హాస్పిటల్స్ విషయానికి వస్తే సెపరేట్ క్యూ లైన్స్ ఉంటాయండి. నెక్స్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్కి. నెక్స్ట్ అటెండెంట్ హెల్త్ సర్వీస్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫాస్టర్ ప్రాసెసింగ్ ఉంటుంది హాస్పిటల్స్లో, వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే, ఇంతకుముందు కోవిడ్కి ముందు అయితే సీనియర్ సిటిజన్స్కి 40 to 50% అనేది ఆఫర్ అనేది ఉండేదండి. అయితే కోవిడ్ తర్వాత అది తీసివేయడం జరిగింది. అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డు చేయించుకోండి, ఇంకెవరైనా చేయించుకోకపోతే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ యాడ్ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి సీనియర్ సిటిజన్ కార్డు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా ఎవరైనా చేయించుకోవాలంటే ఏం లేదండి, సింపుల్ మీరు మీ ఫోన్లోనే లేదా మీ ల్యాప్టాప్లోని కంప్యూటర్లోని గూగుల్లోకి వెళ్ళి సీనియర్ సిటిజన్ కార్డ్ అని టైప్ చేస్తే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఒకటి వస్తుంది. అందులోకి లాగిన్ అయిన తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది ఎంటర్ చేయాలి. మీ మీ ఆధార్ నెంబర్ ఇవి ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవుతాయి. ఫైనల్గా మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవాలి. ఏజ్ అనేది మార్చకూడదండి. సో ఇది అప్లై ప్రాసెస్. ఒకవేళ మీకు మీ ఫోన్లోని ఆన్లైన్లో అప్లై చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీ దగ్గరలోని మీ సేవల్లో కానీ లేదా సచివాలయం కానీ వెళ్ళి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఏవైనా ఇంటర్నెట్ కేఫోర్డ్ ఛార్జ్ ఏమైనా తీసుకోవచ్చు, కానీ నార్మల్గా అయితే గవర్నమెంట్ అయితే ఇది ఫ్రీగానే అందజేస్తుందండి. దీన్ని ప్రింట్అవుట్ వస్తుంది, ప్రింట్అవుట్ లామినేషన్ చేసుకొని ఒక కార్డ్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా గవర్నమెంట్ నుండి ఇంకా ఏమైనా బెనిఫిట్స్ యాడ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను. నేను చేయబోయే వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్.